అండి, బాగున్నారా? మేమైతే పని నుంచి అయితే వచ్చేసి సాయంత్రం పనులన్నీ చక్కచక్క అన్నం కూర కూడా వండుకున్నాము. బావ అయితే నాకు ఏదైనా తినాలనిపిస్తుంది ఆయిల్ ఫుడ్ అనేసరికి ఇంకా బయట అయితే గిట్టవు. ఇంట్లో అయితే నేను ఒక్కడిని తెచ్చుకొని 10 రూపాయలకి అయితే తింటాను. అందరం ఉన్నాం కదా, ఇంట్లో చేసి తినొచ్చు అని చెప్పి కొత్తగా మేమైతే బంగాళదుంపతో అయితే గారెలు చేయబోతున్నాం. చూడండి, ముందైతే బంగాళదుంపలు చిక్కు తీసుకొని శుభ్రంగా గడుపుకొని దాంట్లో తీసుకొని తురుము పడతాం. చివరికి అయితే నేను బంగాళదుంప తురుము పట్టడం అయిపోయింది. ఇంకా ఉన్నాయి కూడా గబగబా తురుము పట్టుకోవాలి, అయితే బంగాళదుంప అయితే కలర్ చేంజ్ అయ్యింది. తొందరగా చేసుకోవాలి. బంగాళదుంప పట్టుకున్నాం కదా, అలాగే ఆనియన్ చేసుకున్నాం తురుము పట్టుకున్నాం. గుజ్జు గుజ్జు అయిపోతుంది. ఆనియన్స్ తురుము బట్టి కళ్ళే నీళ్ళు కూడా వచ్చినాయి. ఆనియన్స్ అయిపోయింది కదా, టమాటా తురుము పట్ట టమాటా తురుము పట్టుకున్నాం కదా, చిన్నగా కళ్ళలో పట్టి ఇంకా మొత్తం అయితే తురుము పట్టుకున్నాం కదా. బంగాళదుంప, ఆనియన్ కానీ టమాటా, పచ్చిమిరకాయలు, వరిపిండి అంటే బీప్ పిండి వేసుకున్నాం 1 కప్పు వేసుకొని కొంచెం లైట్గా కలుపుతాం. కదా శనగపిండి 1 కప్పు వేసుకున్నాను. 1 కప్పు వేసుకొని ఉప్పు, కారం, ఆవాలు, జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకున్నాం. వాటర్ బంగాళదుంప వాటిలో ఉన్నాయి కదా, కలుపుకొని సాలపోతే పోసుకున్నాం. అంత జావ అవ్వకూడదు, అంత గట్టిగా ఉండకూడదు, గ్యార షేప్ లో రావాలి. మేమైతే వాటర్ అయితే పోసుకోలేదు, సరిపోతే పోసుకుందాం అనుకున్నాము. ఇంకా బంగాళదుంపలను ఉల్లిపాయలు అయితే బాగా తురుము పట్టేసరికి వాటిలోనే వాటర్ ఉండేసరికి ఇంకా వాటర్ పోయినట్టు సరిపోయింది. గ్యారకి అయితే వచ్చేసింది. అటు జావ ఉండకూడదు, ఇటు గట్టిగా ఉండకూడదు. గ్యార షేప్ వచ్చేటట్టు చేసుకొని గ్యారెలు చేసుకొని టేస్ట్ చూద్దాం ఎలా ఉంటాయి. ఇంకా పిండి అవన్నీ అయితే కలుపుకోవడం అయితే అయిపోయింది. ఇంకా టైం కూడా పడుకోవడం అంటే 8 అయింది. ఇంకా తినేది ఎప్పుడు నిద్ర లేట్ అయింది అని చెప్పి తొందరగా అయితే చేసుకుంటున్నాం. చూడండి, ఇంకా బాగా హీట్ అయిపోయింది కదా, ఆయిల్ పోసుకోండి. గారెలు మునిగే మందం ఆయిల్ పోయాలి, కొంచెం పోసుకోవాలి, సరిపోయింది. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది. దీంట్లో టీ వాటర్ పోస్తుంది కదా, దాన్ని తీసుకొని ఆయిల్ అట్టు పోసి లైట్గా చిన్న ముద్ద తీసుకొని అదనకుండా లైట్గా ఇట్లా వేసి అలా అయితే సరిపోయింది. తీసుకొని మళ్ళీ ఇంకో ముద్ద చిన్నవి తీసుకొని అదింతే లోపలికి వెళ్ళిపోద్ది. అదనకుండా అలాగనాలి. అలాగే కంటిన్యూ చేసుకొని ఒక వేసుకుంటే సరిపోయింది. ఆయిల్ బాగా హీట్ ఎక్కేసరికి బాగా పసుపుసాగా అవుతాం. ఆయిల్ పెట్టడం మర్చిపోద్దు, ఆయిల్ పెట్టకపోతే అడుగంటుంది కదా. ఇలా అన్నీ వేసి 5 నిమిషాలు కూడా అప్పుడే ఫ్రై అవుతున్నాయి. బ్రౌన్ కలర్ లోకి అయితే బాగా అయితే బ్రౌన్ కలర్ లో అయితే ఫ్రై అని తీసుకున్నాం. పొగలు కప్పుతుంది.
ఈసారి అయితే టీ వడపోసి దాన్ని తీసుకున్నాం కదా, ఈసారి గారెలాగా అయితే వేసుకుంటాం. టేస్ట్ అదే బంగాళదుంపతో గారెలాగా పకోడీలాగా కూడా ఇలా చేసుకోవచ్చు, మళ్ళీ బోండాలా చేసుకోవచ్చు, గారెలాగా మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. నెంబర్ 1 టేస్ట్ ఉంది. అల్లం వేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. ఏది వేసుకుని అంటే అల్లం వేసేసరికి ఇంకా టేస్ట్ బాగా వచ్చింది. మీరైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మాకైతే సూపర్గా అయితే ఉన్నాయి. టేస్ట్ అయితే ముందుగా చెప్పబోతున్న స్మెల్ అయితే అదుస్. టేస్ట్ చేసినాక వీడియో పెడతాం. అవి కూడా బాగా ఫ్రై అవుతున్నాయి. బాగా అయితే ఫ్రై అయినాయి కదా, బ్రౌన్ కలర్ లో తీసినాం. ఇలాగని ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా చేసి కొంచెం పెద్దది తీసుకొని ఇలా చేసి హోల్ పెట్టి ఇలా పెట్టి ఇలా హోల్ చేసి గ్యార్ చూడండి ఎలా వచ్చింది, హోల్స్ పెట్టి పిండితోనే 4 ఐటమ్స్ చేసుకోవచ్చు. పకోడీలు చేసుకోవచ్చు, గ్యారెలు చేసుకోవచ్చు, పునుగులు చేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చి చేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా. చేస్తుంటే బాగా వస్తుంది. మెయిన్ ఏంటంటే మీకు ఈ కవర్తో రాకపోతే టీ వడపోసేది ప్రతి ఒక్క ఇంట్లో ఉంటే ఇలా చేసుకుంటే సూపర్ వస్తున్నాయి. కవర్ కూడా అవసరం లేదనుకో. కొట్టికి వెళ్ళే పని లేకుండా ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ బాగా ఫ్రై అయినాయి తీసుకుంటాం. తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ పెట్టండి. పునుగులు వేసుకున్నాయంట. వేసేటప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకొని, వేసిన తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా పెట్టుకున్నాం అనుకో సమానంగా ఫ్రై అవుతాయి అన్నమాట. పునుగులు కూడా బాగా ఫ్రై అయినాయి. అయితే పునుగులు అన్ని 4 వెరైటీస్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా బాగా వాళ్ళకి చూపించాలి టేస్ట్ ఎలా ఉందా అని. ఇంకెన్ని కడిగి ఇప్పటికే 9 అయింది. తిని పడుకొని రేపు పొద్దున్న లేచి పనులు చేసి పనికి వెళ్ళాలి. మళ్ళీ
అయ్యేసరికి లేట్ అయ్యేసరికి దీంట్లోకి అయితే పచ్చడి చేసుకున్నాం, ఎండుమిరగాయలు అవి నూరి. ఇంకా పచ్చడి బాగుంటుంది అనుకొని మీరైతే పుదీనా ఉంటే పుదీనాతో చట్నీ చేసుకోండి, సూపర్ ఉంటాయి వీటిల్లోకి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈసారి పుదీనా చట్నీ అని ఒక వీడియో తీసి మీకోసం అయితే పెడతాము. పుదీనా చట్నీ అయితే బాగుండిద్ది, కానీ మాకు లేట్ అయ్యేసరికి చేసుకోలేకపోతాం, మళ్ళీ దానికోసం ఆడాలని. ఇవరకు అయితే వడలు చేయడం కూడా అయిపోయింది, బాగా ఫ్రై అయినాయి కూడా. చిన్నగా తీసుకోవాలి, ఆయిల్ చుక్క పడిన ఒళ్ళంతా గాలిపోయింది. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చినాయి, టేస్ట్ కుదిరిందో లేదో. మీకు 4 ఐటమ్స్ అని చెప్పాను కదా, చూపిస్తారా? ఇవి వచ్చేసరికి వాళ్ళు, ఇవి వచ్చేసరికి పునుగులు, బుడ్డు పునుగులు, వచ్చేసరికి గారెలు, వచ్చేసరికి పకోడీలు. చేసుకునేటప్పుడు తప్పకుండా పుదీనా చట్నీ చేసుకోండి, సూపర్ ఉంటాయి తినడానికి కూడా. ఏంది పకోడియా? ఇదేమో పునుగు, ఇదేమో వడ, ఇదేమో గ్యారెలు, అంతేనా? మొత్తంగా కొత్త ఐటమ్ టేస్ట్ అయిపోతున్నాను. టేస్ట్ మొత్తం నెంబర్ ఉన్నాయండి. ఈ రెసిపీ చెప్పింది కూడా నేనే. పకోడీ బాగుంది. చేసింది ఎవరు, కలిపింది ఎవరు? అన్ని చేసినది బుజ్జి అండి. మరి ఎట్లా వచ్చింది టేస్ట్? ఎట్టుంది? అన్ని ఒకే టేస్ట్, అంటే 4 రకాల ఐటమ్స్ ఇవన్నీ. మన్నాయి తినమంటే చూడండి, నాకు నమ్మకోలేదని పోతున్నాడు. టేస్ట్ మాత్రం ఒకటే ఉంటుంది, రకాలు అయితే 4-5 రకాలు చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. మొత్తానికి అయితే మా కష్టం. మెయిన్ కావాల్సింది చట్నీ లేట్ అయ్యేసరికి పుదీనా చట్నీ అయితే నెంబర్ ఉంటుంది. అది నెక్స్ట్ టైం రీసెర్చ్ చేసే వీడియోలో చూపిస్తాము. మొత్తానికి అయితే మా కష్టాన్ని మీకు నచ్చినట్టయితే, మా బుజ్జి చేసిన రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.